2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ లో పెట్టినేటివి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు పాంఫ్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చేతుల పైకి తెలియలా ఎలా 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 ఇలా 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 రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించిన రుణం ఇందులో ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీ ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు 3 సెంట్ల స్థలం కదా దేవుడు అరుగు మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నెలలా నిరుద్యోగ భృతి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసింది 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 10,000 కోట్లతో ప్రతి ఏటా బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు చేశారా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు జరిగిందా మన చిలుకలూరిపేటలో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ ఈసారి మాత్రం అబ్బా ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా
పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వాళ్ళని నమ్మచ్చా? నమ్మచ్చా? నమ్మచ్చా అన్నా? నమ్మచ్చా అక్క? నమ్మచ్చా చెల్లెమ్మా? ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు? ఏమంటా ఉన్నారు? ఈ ముగ్గురు ఏమంటా ఉన్నారు? మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ 6 అంటే నమ్ముతారా? నమ్ముతారా అన్నా? సూపర్ 7 అంటే నమ్ముతారా అన్నా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారట, నమ్ముతారా? నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, కోరుతా ఉన్నా. చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు దయచేసి ఎవరు కూడా నమ్మకండి, మోసపోవద్దండి అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలుగా మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరి ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని అంటూ మీ బిడ్డ ప్రతి నెలలో కూడా పలాని నెలలో పలానది ఇస్తాము అని చెప్పి ప్రతి నెలలో కూడా ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఈ 5 సంవత్సరాల్లో మీ అందరికీ కూడా మేలు చేశాడు. మీ ప్రతి ఇంటికి కూడా మంచి చేశాడు. పొరపాటున చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి మన ఇంటికి జరుగుతా ఉన్న ఈ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరితోనూ కూడా ఈరోజు విన్నవించుకుంటా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే మళ్ళీ అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి.